Hello my dear friends and masters, welcome back to our channel Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. పరమ గురువులకి, పరమ గురు మండలికి, విశ్వగురువులకి, విశ్వానికి, ఈ సృష్టికి, సృష్టికర్తకి, ఈ సృష్టిలోని సమస్త ఆత్మస్వరూపులకి, దివ్యాత్మ స్వరూపులకి, సర్వాత్మకి, విశ్వాత్మకి ఈ జ్ఞానాన్ని ఈ సందర్భంగా తెలుసుకోవాలనుకుంటున్న ఆ యొక్క స్వయం తత్వానికి, ఆ పరమ గురువులకి, బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి, రామ్తా మాస్టర్కి, ఈ సమయంలో ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్న ఆ దివ్యాత్మలు, ఆత్మస్వరూపాలు, ఈ యొక్క షేర్ చేయాలనుకుంటున్న ఆ స్వయం నుంచి స్వయానికి చేరునుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. మరి లేట్ లేకుండా ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో, షేర్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క జ్ఞానాన్ని ఈ రామ్తా స్వాధ్యాయం ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్, లేట్ లేకుండా. ప్రచారం అమ్మకానికి ఇచ్చే ప్రకటనల సాంకేతిక నైపుణ్యం. దీనికి అత్యుత్తమమైన ఉదాహరణ రామ్తా తన బోధనలను వ్యక్తపరిచే సహజ పద్ధతి. ఏ విధంగానూ పైపైనవి నిర్హేతుక మూలమైనవి కావు. మనము సర్వసాధారణంగా సత్యాన్ని గురించి ఏ విధంగా విలువ కట్టి గ్రహిస్తాము. ఆ మూసలు అనాదిగా పాతుకుపోయి ఉన్న భావాలు, ఊహాభావాలు, నిహేతుకమైన అనాలోచిత మానసిక దృక్పథాలు గురించి అతి ముఖ్యంగా ఎరుక కలిగి ఉన్నట్లయితే రామ్తా యొక్క సందేశాలు చక్కగా గ్రహించగలుగుతారు. ఈ విధమైన బోధనా శైలి గురించి అతి స్పష్టమైన కారణాలను ఎత్తి చూపిస్తారు. మనం సత్యాన్ని గ్రహించేటప్పుడు ముందుగా ఏర్పరచుకున్న భావాల చట్రాలలోకి ఒదిగిపోయి చూస్తూ రామ్తా బోధనా పద్ధతులు తరచూ మానవాళిని సవాలు చేస్తూనే ఈ పరిధులను గురించిన ఎరుక కలిగే సాధనలను కూడా సూచిస్తూ ఉంటారు. ఒకానొక విశాల దృక్పథం కల మనసు యొక్క ఆవిర్భావానికి దోహదపడేటట్లే దీని ఉద్దేశం. తద్వారా సత్యాన్ని మరింత అర్థవంతంగా, పరిమితంగా, అసాధారణమైన అనుభూతి పొందగలిగేలా చేస్తుంది. ఇంతేకాకుండా ఇంతకు ముందు మనకు అందుబాటులో ఉన్న అనుభవ శక్తి కన్నా సువిచార అనుభవం ఆవశ్యకతను అందిస్తుంది. రామ్తా బోధనలో బాగా వివాదాస్పదమైన అంశాలలో ఆయన సందేశాలను మనకు అందించే విధానం ఒకటి. రామ్తా తన స్వానుభవం ద్వారా తెలుసుకున్న సత్యం యొక్క ఫలితమై తన సత్యాన్ని అందిస్తూ, తానే ఆ తత్వం యొక్క నిలయం, తన ఆలోచన యొక్క స్పష్టంగా విదితమయ్యే సజీవ తర్కాణం తాను. 35,000 సంవత్సరాల క్రితం ఎప్పుడో అంతరించిపోయిన లెమోరియా అన్న ఖండం మీద ఒకానొకప్పుడు జీవించాను అని, తాను ఒకానొక శాశ్వత దైవం, చైతన్యం, మరి శక్తి అని అంటారు. ఆ జీవిత కాలంలో తాను మానవ ఉనికి జీవితంల యొక్క పరమార్థాన్ని సంబంధించిన
ప్రశ్నల గురించి మాట్లాడినట్లు ఆయన అంటారు. ఇంకా తాను తనదైన గమనిక ఆలోచన పూరిత భావాలను తరచి చూసుకుంటూ నిర్వాణం పొంది ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకా మరణాన్ని జయించాను అని వివరిస్తారు. తన భౌతిక శరీరాన్ని మనం స్థాయికి తీసుకువెళ్ళి చైతన్యం శక్తి యథావిధంగా ఎరుక కలిగి ఉండి సంపూర్ణ స్వేచ్ఛతో సృష్టిలోని ఎటువంటి విషయాన్నైనా అపారమైన అనుభూతితో తెలిసిన దాన్ని అతిశయం తెలియనట్లు చేస్తూ కొనసాగుతూ ఉండే ఒకానొక మార్గాన్ని గ్రహించానని ఆయన బోధిస్తారు. ఈ విధానాన్ని ఆయన అధిరోహణ అని పేర్కొంటారు. తాను ఇంకా ఎంత మాత్రము ఈ భౌతిక శరీరానికి పరిమితం లేనన్న వాస్తవంతో తన చైతన్యం శక్తులను ఈ భౌతిక ప్రపంచాన్ని వివిధ రూపాలలో సందర్శిస్తుంటారు. మచ్చుకకు ఆయన తరచు తాను గాలిలా ఉండి మబ్బులను తోస్తున్నట్లు మరి ఒకానొక్క ఉదయమో లేక ఒకానొక్క అపరిచయస్తుడో లేక వచ్చేపోయే నాగరికతలను గమనిస్తూ వీధుల్లో తిరుగాడే బిచ్చగాడిను ఒక్కటేమిటి మీ చైతన్యం సాహసించి ఊహించగల దేనికైనా ఉండగలనని అంటూ ఉంటారు. వావ్. రామ్తా తన బోధనలను అందజేసే పద్ధతిని ఛాలెంజింగ్ అని అంటారు. నిజానికి ఈ మాటను సృష్టించి తెలియజేసింది రామ్తాయే. ఆయన జేజెడ్ నైట్ అనే ఆమె శరీరాన్ని ఉపయోగించుకొని తానే స్వయంగా తన తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. ఛాలెంజింగ్ మాధ్యమం అన్న దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక్కడ వారధిగా ఉన్నవారు వచ్చిన చైతన్యానికి శ్రోతలకు మధ్యవర్తిగా ఉంటారు. వారధిగా ఉన్న వ్యక్తి ఒకానొక భావాతీత అచేతన స్థితిలో ఉండకుండా వారు తమ శరీరాన్ని పూర్తిగా వదిలేసి ఆ చైతన్యాన్ని తమ శరీరంలోకి అనుమతిస్తూ అన్ని శరీర కదలికలు సమస్తమైన పనుల మీద పూర్తి స్వతంత్రాన్ని ఇస్తారు. జేజెడ్ నైట్ని వారధిగా ఉపయోగించి రామ్తా వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవటం, నడవటం, నాట్యం చేయటం, తినటం, త్రాగటం, నవ్వటం, మాట్లాడటం, విద్యార్థులతో స్వయంగా సంభాషిస్తూ నేర్పించటం మొదలైన పనులను చేయగల సామర్థ్యం కలిగి ఉండేవారు. ఆయన తన సందేశాలను ఇవ్వటానికి జేజెడ్ నైట్ను మాత్రమే తన వారధిగా ఎంచుకున్నారు. రామ్తా తన సందేశాన్ని ఇవ్వటానికి తన భౌతిక దేహం కాకుండా ఒక స్త్రీని ఎన్నుకోవటం ద్వారా ఆ దైవం భగవంతుడు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన వాడు కాదు అని స్త్రీలకు కూడా ఆ దివ్య తత్వాన్ని వ్యక్తం పరచగల సామర్థ్యం కలిగి దేవుడిని తెలుసుకోగల మేధా సంపత్తిని కలిగి ఉంటారు అని తన ఉద్దేశంగా స్పష్టీకరిస్తారు. తన తత్వంలో ఇంకొక ముఖ్యమైన విషయం దూతనో తనని ముఖాన్నో లేక ప్రతి రూపాన్నో పూజించటం కాకుండా కేవలం ఆ సందేశాలు మాత్రమే వినవలసి ఉన్నది అన్న విషయం
గతంలో కేవలం ఈ విషయం ఎరుక పరచడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. మానవ వ్యక్తిత్వం యొక్క వాస్తవికత ఈ భౌతిక శరీరానికి కానీ లింగ వ్యత్యాసానికి కానీ లోబడి లేదన్న విషయం కాకుండా స్పష్టమవుతుంది. కనుక రామ్తా ఆలోచన వ్యవస్థకు అనుగుణంగానే ఈ అత్యద్భుతమైన వారధి ప్రక్రియ అనేది సాధ్యపడింది. ఇంకొక విధంగా చెప్పాలంటే రామ్తా బోధనలు వాస్తవాలు అవ్వటం వల్లే జేజెడ్ నైట్ అనే వ్యక్తి యొక్క వారధి ద్వారా ఇదంతా జరుగుతుంది. రామ్తా సందేశంలో ఉన్న వాస్తవికత ఈ భౌతికత ప్రక్రియలో ఉన్న ఔనిత్యమే సూచిస్తుంది. ఇది దృష్టిలో ఉంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పరీక్షలు, పరికరాల ద్వారా ఈ అద్భుతమైన ప్రక్రియను శారీరక, మానసిక, నాడీ వ్యవస్థ శాస్త్రాల కోణం నుంచి బాగా పరిశీలించి అధ్యయనం చేయవచ్చు. జేజెడ్ నైట్ ద్వారా జరుగుతున్న ఈ అద్భుత మాధ్యమం ప్రక్రియను ఇప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ద్వారా అధ్యయనం చేసి ఇందులో ఎటువంటి మోసానికి తావులేదు అన్న నిరూపించే అవకాశం ఉంది. శాస్త్రజ్ఞులు, మానసిక శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు తమ నిపుణులతో కూడుకుని ఉన్న 12 మంది విశిష్టమైన వ్యక్తుల ఆధ్వర్యంలో 1996లో రామ్తా జేజెడ్ నైట్ ద్వారా మాధ్యమంగా విచ్చేయడానికి ముందు తర్వాత జరుగుతుండగా ఆమెను అధ్యయనం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక పరికరాలు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన ద్వారా జేజెడ్ నైట్ పై పరిశోధనాత్మక అధ్యయనాలు గావించి స్వయం ప్రతిపత్తి నాడీ వ్యవస్థల్లో నమోదైన ఫలితాల వైవిధ్యత, ఎరుకతో మోసం చేయటం, మానసిక రుగ్మత లేక విభిన్న వ్యక్తిత్వ ధోరణులు లాంటివి లేవని స్పష్టంగా తేల్చి చెప్పారు. రామ్తా తన శ్రోతలు మొత్తం ఒకే అవగాహన శైలితో ఉండటానికి ఎంతో ఉన్నత స్థాయిలకు వెళతారు. తన బోధనల్లోని ప్రతి భాగాన్ని విద్యార్థులు ఒకరితో ఒకరు వివరించుకుంటూ స్పష్టంగా భావాలను వ్యక్తపరచుకోవటం యొక్క ప్రాముఖ్యతను గురించి ఎప్పుడూ నొక్కి చెబుతూ ఉంటారు. వీటి ద్వారా శ్రోతలందరూ తన బోధనలను ఒకే విధంగా గ్రహించగలుగుతారు. వారి అవగాహన స్థాయిలు స్పష్టమైన సంస్కారాలను అనుసరించి రామ్తా శక్తివంతంగా బోధించటానికి అవకాశం ఏర్పడుతుంది. కొన్నిసార్లు తన శ్రోతలను ఒకానొక ఖచ్చితమైన అంశం గురించి తత్వశాస్త్ర లోతుల్లోకి తీసుకు వెళతారు. ఇంకొకసారి తన సందేశానికి బలం చేకూరటానికి నాటకీయమైన పద్ధతులను అవలంబిస్తారు. ఒక్కసారి విద్యార్థులను తత్వశాస్త్ర దృక్కోణం దగ్గరకు తీసుకువచ్చిన తర్వాత దానిని స్వయంగా అనుభవించి వివేకం కలిగేటట్లుగా వారిని పురిగొల్పుతారు. ఈ ఆరంభ జ్ఞానాన్ని విద్యార్థులు వివిధ రకాల విభిన్న కోణాలలో వినియోగించుకోగల అవకాశం ఆయన రూపకల్పనలో భాగమే. ఈ విషయమే రామ్తా మరి ఇతర బోధకులు మధ్య గల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఆయన ఆచార్యుడు బోధకుడు
పాత్రలను తీసుకోవటమే కాకుండా తాను చెబుతున్నది ఉద్దేశించిన దాన్ని స్పష్టంగా ఖచ్చితంగా రుజువు చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు కూడా. బోధనలోని ఈ ముఖ్య విషయమే వాటిని పురాతన గుప్త శాస్త్ర ఆత్మ తత్వ జ్ఞానం ఉద్దేశానికి గల సత్యాన్ని చూపిస్తుంది. ఇంతే కాకుండా రామ్తా ఆలోచన వ్యవస్థను ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే ఈ నిగూఢ తత్వ పాఠశాలలు ఆత్మజ్ఞాన తత్వాల కంటే రామ్తా పద్ధతిలోనూ సారాంశంలోనూ ఎంతో స్పష్టమైన విభిన్నత్వం గోచరిస్తుంది. రామ్తా తానే తన ఆలోచన వ్యవస్థను ఈ వాక్యాలతో సంబోధించటానికి ఒప్పుకోరు. వీటి బాదులుగా వాటిని రామ్తా నిర్వాణ పాఠాల ఒకానొక గొప్ప లక్ష్యం కోసమై అంకితమైన పురాతన పాఠశాల అని పిలుస్తారు. ఒకానొక వ్యక్తి రామ్తా ప్రజ్ఞ బోధనలను అనుభవపూర్వకంగా అన్వయించుకొని దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోగల అవకాశం ఉండటమే ఈ గొప్ప లక్ష్యం. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని పాఠకుడు పుస్తక రూపంలో ఉన్న రామ్తా బోధనలలో కొంతవరకు మాత్రమే స్వీకరించగలుగుతారు అని బోధన యొక్క అసలైన ఉత్తేజపరితమైన అంశాన్ని ఆయన మాటలలోని హెచ్చు తగ్గులు మాటలలో చెప్పలేని బోధనలు మరి చేతలతో వాటిని అన్వయించటం లాంటివి లోపిస్తాయి. రామ్తా కొత్త పదాలను ఉపయోగించటం ద్వారా తన భాషకు తానే తిరిగి నిర్వచనం ఇస్తూ ఉంటారు. ఈ కొత్త పదాల యొక్క అర్థం సందర్భోచితంగా స్పష్టమవుతూ ఆ సహజ మాటల ప్రయోగం వల్ల సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. బోధించబడే విషయం కూడా బాగా విదితమవుతుంది. రామ్తా తన బోధనలను ఒప్పుగా వ్యాఖ్యానించడానికి బదులుగా తాను ఎంతో యోగ్యంగా ఉపయోగించిన మాటలు మరి భావాల యొక్క పట్టికను వివరణలో మేము ఇచ్చాం. ఇవే కాకుండా ఇంకా అన్ని వివరాలతో కూడుకుని ఉన్న విషయ సూచికను పాఠకుల పరిశోధనాత్మక అధ్యయన సౌలభ్యం కోసం మేము సమకూరుస్తున్నాం. రామ్తా తన భావాలను స్పష్టంగా గావించే సుదీర్ఘ ఉపన్యాసాలలో చిత్రపటంలో ఒక స్థానాన్ని చూపిస్తూనో లేక మన శరీరం వంక చూపిస్తూ ఇక్కడ ఇది, ఇవి లేక అవి అనే పదాలను వాడుతుంటారు. మేము ఆయా సందర్భానుసారం వాటిని అదే పేజీలో క్రింద వివరణతో జతపరుస్తాము. పాఠకులు స్వయంగా ఆ సమావేశంలో ఉన్న అనుభూతికి లోనయ్యే అవకాశం కల్పించటమే ప్రచురణకర్త యొక్క లక్ష్యం. పాఠకుడు రామ్తా బోధనలను చదివేటప్పుడు ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకోవటం ముఖ్యం. కొన్ని సందర్భాలలో ఆయన వాడిన ఆంగ్ల భాష కొంచెం ముక్కలుగా మోటుగా అనిపించవచ్చు. కానీ రామ్తా ఎంతో జాగ్రత్తగా
క్షుణ్ణంగా తన భావాలను వ్యక్తపరుస్తారు. తాను చేసి ప్రతి చర్య, ఆయన వాడే ప్రతి మాటకు ఒకానొక స్పష్టమైన కారణము, నిలకడ మరి పూర్తి భావాన్ని అందించే సందేశంగా ఉంటుంది. రామ్తా యొక్క బోధనలను ఈ విధంగా పుస్తకంలో ప్రచురిస్తున్నప్పుడు ఆ భావం, సందర్భం ఆయన వ్యక్తపరిచిన దానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండడానికే మేము ప్రయత్నించటం